బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గెజెట్ ను రిలీజ్ చేసింది. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ఆయన ప్రమాణ స్వీకారానికి స్కెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. రాష్ట్రపతి సిఫారసుతో ఈ గెజెట్ ని రిలీజ్ చేసినట్లుగా రాజీవ్ గౌబా తెలిపారు. తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గెజెట్ ను రిలీజ్ చేసింది. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ఆయన ప్రమాణ స్వీకారానికి స్కెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. రాష్ట్రపతి సిఫారసుతో ఈ గెజెట్ ను రిలీజ్ చేసినట్టుగా రాజీవ్ గౌబా తెలిపారు. ఈరోజు నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇక కాసేపట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గెజెట్ ను రిలీజ్ చేసింది. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేసే విధంగా కిషన్ రెడ్డి స్కెడ్యూల్ ఖరారు చేయబడింది. నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రిగా మూడవసారి 7:15 సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రధానితో పాటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇక కాసేపట్లో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి గెజెట్ ను రిలీజ్ చేసింది. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ఆయన ప్రమాణ స్వీకారానికి స్కెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. రాష్ట్రపతి సిఫారసుతో ఈ గెజెట్ ను రిలీజ్ చేసినట్టుగా రాజీవ్ గౌబా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 7:15 ప్రధానితో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి గెజెట్ ని కూడా రిలీజ్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఈరోజు ఏదైతే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో జేపీ నడ్డా కానీ కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదాలో ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారు, అలాగే సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారందరికీ కూడా గెజెట్ అంటే ఫార్మల్గా గెజెట్ నోటిఫికేషన్ అనేది వారికి ఒక లెటర్ను గెజెట్ రూపంలో విడుదల చేశారు. వారికి అధికారికంగా ఆ లెటర్ను పంపించారు. రాష్ట్రపతి భవన్కు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి వారికి ఒక లెటర్ను కూడా అంటే వారికి కేబినెట్లో యూనియన్ మినిస్టర్గా అవకాశం కల్పిస్తున్నట్లు ఒక లెటర్ను కూడా పంపించారు. దానికి సంబంధించి మనం విక్టరీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. జేపీ నడ్డాకు సంబంధించి కానీ మరో కిషన్ రెడ్డికి సంబంధించి మరికొంతమందికి సంబంధించి కూడా అందరికీ ఈ లెటర్లు కూడా పంపించారు. సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ 18వ లోక్సభకు పార్లమెంటుకి సంబంధించి లోక్సభకు సంబంధించిన కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపు 30 మంది మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గం కొలువు తీరబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి భారత ప్రధానిగా రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఆయన టీము 30 మంది కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న అందరూ కూడా 30 మంది కూడా అంటే వారందరూ కూడా ఒక 1 అవర్ ముందే రాష్ట్రపతి భవన్కు రామని తెలిపిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు టీడీపీకి సంబంధించిన పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో చంద్రబాబు కూడా అశోక రోడ్ నుంచి రాష్ట్రపతి భవన్కు బయలుదేరిపోతున్నారు.
చేయబోతున్నారు. 7 గంటల 15 నిమిషాలకు 30 మంది కేంద్ర మంత్రులతో కలిపి మూడవసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.